నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నేడు ఉత్తరాంధ్రలో సీఎం చంద్రబాబు పర్యటన. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు కార్యక్రమాలు. కేరళ పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైద్యుల సూచన మేరకు ఆయుర్వేద థెరపీ. భోగాపురం విమానాశ్రయంలో లోకేష్ కు ఘన స్వాగతం. తొలిసారి కమర్షియల్ ఫ్లైట్ లో ప్రయాణించిన మంత్రి. వివేక హత్య కేసులో ఈడీ దూకుడు. ఎంపీ అవినాష్ రెడ్డి నివాసం సహా 7 చోట్ల సోదాలు. యాక్సిడెంట్ కేసుపై స్పందించిన లింగమనేని. కేసుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఎంపీ. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించారు. ఉదయం అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం అలమండ గ్రామానికి చేరుకున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక అనంతరం ఏ కోడూరు జెడ్పీ హైస్కూల్ సమీపంలోని ప్రజావేదిక వద్ద ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం పార్టీ కేడర్ సమావేశానికి హాజరవుతారు. ఇక ఆ తర్వాత విజయనగరం జిల్లా ఎస్కోటకు వెళ్లి ఎమ్మెల్యే కె లలిత కుమారి నివాసానికి చేరుకుంటారు. అనంతరం విశాఖలో జరిగే బ్రిక్స్ యువజన క్రీడల మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. పర్యటన ముగించుకుని రాత్రికి అమరావతికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం అలమండ గ్రామానికి చేరుకుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఏ కోడూరు జెడ్పీ హైస్కూల్ సమీపంలోని ప్రజావేదిక వద్ద ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక మధ్యాహ్నం పార్టీ కేడర్ సమావేశానికి హాజరవుతారు. ఆ తర్వాత విజయనగరం జిల్లా ఎస్కోటకు వెళ్లి ఎమ్మెల్యే కె లలిత కుమారి నివాసానికి చేరుకుంటారు. అనంతరం విశాఖలో జరిగే బ్రిక్స్ యువజన క్రీడల మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. పర్యటన ముగించుకుని రాత్రికి అమరావతికి చేరుకోనున్నారు. ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడి యాక్సిడెంట్ కేసు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. నిందితుడికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. మరోవైపు ఎంపీ నుంచి ఒత్తిడి కారణంగానే యువతి మృతికి కారణమైన నిందితుడు సంజోష్ ను అరెస్ట్ చేయలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తూ చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ కేసు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడి యాక్సిడెంట్ కేసు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. నిందితుడికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. మరోవైపు ఎంపీ నుంచి ఒత్తిడి కారణంగానే యువతి మృతికి కారణమైన నిందితుడు సంజోష్ ను అరెస్ట్ చేయలేదని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తూ చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ కేసు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ, రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజయ్ సంబంధించిన యాక్సిడెంట్ కేసు అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. యువతి మృతికి కారణమైన ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న సంజోష్ ని పోలీసులు అయితే ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడంపై అయితే రాజకీయ విమర్శలు కూడా వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఇటు పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి ఉంటుందంటూ కూడా ప్రతిపక్ష వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మరోవైపు నిందితుడికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు కూడా పోలీసులు ఖండిస్తున్నారంటూ కూడా కేసు దర్యాప్తు పూర్తిగా
చట్టపరంగా జరుగుతుందా అని అని కూడా వీళ్ళైతే ప్రశ్నించడం అయితే జరుగుతుంది. యువతి మృతికి కారణమైన ప్రమాదంపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టగా, ప్రమాదం జరిగిన తీరు, వాహనం నడిపిన వ్యక్తి ప్రమాదానికి దారితీసిన స్థితులపైన కూడా ఇటు పోలీసులు కూడా అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ యొక్క కేసు ప్రధానంగా వినిపిస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, నిందితుడిని సంజుష్‌ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? సో, ఆయన అదుపులోకి తీసుకున్నారా? లేక విచారణ భాగంగా నోటీసులు ఏమైనా ఇచ్చారా? తర్వాత అనే అంశాలపైన కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క పోలీస్ వాళ్ళ వర్షన్ కూడా ఇటు మనం విన్నట్టయితే అయితే ఈ యొక్క ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. కేసులో ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం లేదంటూ చెప్తున్నారు. దర్యాప్తులో భాగంగా అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి చట్టపరమైన ప్రక్రియ మాత్రమే తర్వాత తదుపరి చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా ఇటు పోలీసు వారు కూడా చెప్తున్నారు. నిందితుని అరెస్ట్ చేయడం లేదు, ఇతర చట్ట వివరాలు తీసుకోవడంపై దర్యాప్తు లభించే ఆధారాలు, కేసు పరిస్థితులు, చట్టపరమైన నిబంధనల ఆధారంగా ఉంటాయంటూ కూడా ఇటు పోలీసులు అయితే చెప్తున్నట్టు మనం చూసినట్లయితే ఈ యొక్క సంబంధించిన కేసులో పలు సెక్షన్ల కింద కూడా ఇటు కేసు నమోదు చేసుకొని సుమారు 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది కాబట్టి మేము ఇంకా అరెస్ట్ చేయలేదంటూ ఇటు పోలీసు వాళ్ళు అయితే చెప్తున్నారు. రావాలి మొత్తానికి ఈ యొక్క యువతి మృతికి కారణమైన యాక్సిడెంట్ కేసు ఇప్పుడు రాజకీయంగా రుంగు పులవడంతో ఈ యొక్క తీవ్ర చర్చకైతే దారి చేసింది. ఒకవైపు నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు అయితే రాజకీయ ఒత్తిడైతే తలెత్తుతున్నారు అంటూ కూడా వైసీపీ అయితే ఆరోపిస్తూ, మరోవైపు ఇలాంటి ఆరోపణలు అయితే పోలీసులు అయితే ఖండిస్తూ చట్టపరమైన దర్యాప్తుతో కొనసాగుతున్నట్టు కూడా ఇటు పోలీసు వారు చెప్పడం, తర్వాత మరి ఒక కేసులో తదుపరి పరిణామాలు ఏమవుతాయంటూ కూడా వేచి ఉండాలంటుంది. థ్యాంక్ యూ శివ. విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత తొలిసారి ఆయన సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్ లో విశాఖకు చేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కాగా ఇవాళ ఆయన భీమిలి అలాగే విజయనగరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు ఫోన్ ద్వారా అందిస్తారు. నాయుడు, విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత తొలిసారి ఆయన సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్ లో విశాఖకు వచ్చేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు ఫోన్ ద్వారా అందిస్తారు. నాయుడు, విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేరుకుంటారు. ఇక భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత తొలిసారి ఆయన సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్ లో విశాఖకు వచ్చేశారు. ఈ
ఈ సందర్భంగా విమానాశ్రయంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాగా ఇవాళ ఆయన భీమిలి అలాగే విజయనగరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు ఫోన్ ద్వారా అందిస్తారు. నాయుడు, గుడ్ మార్నింగ్ రావులి. ఏదైతే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తొలిసారిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంకి అయితే చేరుకున్నారు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆయన కమర్షియల్ ఫ్లైట్ లో ఇక్కడికైతే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతర కేడర్ భారీ ఎత్తున తరలి వచ్చి ఆయనకైతే ఘనస్వాగతం పలికారు. ప్రధానంగా చూసుకుంటే టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసతో పాటు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, అలాగే స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి తదితరులు అయితే భారీ ఎత్తున తరలి వచ్చి స్వాగతం అయితే పలికారు. ఆయన అక్కడికి కేడర్ ఒక్కొక్కరిని పలకరించుకుంటూ కనుక వాళ్ళకి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఆయన విశాఖకి అయితే చేరుకున్నారు. అక్కడ రాత్రికి అయితే ఎన్టీఆర్ భవన్ లో అయితే ఆయన బస చేశారు. ఈ రోజు అయితే 2 కార్యక్రమాల్లో ప్రధానంగా విశాఖపట్నంలోని భీమిలి నియోజకవర్గం అలాగే విజయనగరం నియోజకవర్గంలోని కొన్ని కార్యక్రమాల్లో అయితే ఆయన పాల్గొనున్నారు. అక్కడ భీమిలి నియోజకవర్గం మధురవాడలో చంద్రపాలెంలో స్కూల్లో ఏర్పడిన ప్రత్యేక కార్యక్రమంలో అయితే ఉదయం ఆయన పాల్గొనున్నారు. అనంతరం మధ్యాహ్నం నుంచి సుమారు 3 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు కూడా విజయనగరం నియోజకవర్గం చెల్లూరు గ్రామంలో పాఠశాలలో ఏర్పడిన ప్రత్యేక కార్యక్రమంలో అయితే మంత్రి లోకేష్ అయితే పాల్గొనున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ స్కూలు పర్యటనతో పాటు టీడీపీ సంబంధించిన క్లస్టర్ లెవెల్ మీటింగ్ లో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీకి సమన్వయం గాని పార్టీ వ్యవహారాలు గాని ఆయన ముఖ్య ప్రతినిధులతో అయితే మాట్లాడనున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే నారా లోకేష్ వైజాగ్ ఉన్నారు. వైజాగ్ నుంచి ఆయన కాసేపట్లో అయితే మధురవాడ చంద్రపాలెం బయలుదేరనున్నారు. అక్కడ పాఠశాలలో ఏర్పాటు చేసిన కొన్ని దివి సంబంధించిన ల్యాబ్ ఏర్పాటు చేసిన కొన్ని ప్రత్యేక అయితే ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం నుంచి విజయనగరం చెల్లూరులో ఆయన పర్యటించనున్నారు. ఇక్కడ పాఠశాలలు పర్యటించిన అనంతరం టీడీపీ సంబంధించిన క్లస్టర్ మీటింగ్ లో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు అయితే పూర్తయి ప్రస్తుతం అయితే లోకేష్ పర్యటన అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ నాయుడు. మంత్రి కొండా సురేఖ తన నివాసంలో కీలక వ్యాఖ్యలు చేశారు. చెప్పాల్సింది నిన్ననే చెప్పానని, ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదని అన్నారు. ఈ రోజు పూజల్లో ఉన్నానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తప్పకుండా స్పందిస్తానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. సీఎం వచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో మాట్లాడతానని పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఆమె కుమార్తె సొంత పార్టీ ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసినప్పటికీ ఖండించలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై వచ్చిన విమర్శలను మంత్రి హోదాలో కొండా సురేఖ ఖండించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు అన్నారు. పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల విషయంలో కొండా సురేఖ స్పందించకపోవడంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాదు, క్రమశిక్షణగా పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి కార్యకర్తలకు మనోధైర్యం నింపి ఈ ప్రభుత్వం ద్వారా సంక్షేమాల అభివృద్ధి అందించడం లక్ష్యంగా ఏదైతే వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన అప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన చేస్తుంటే వితిన్ ద పార్టీలో ఉండి వితిన్ ద పార్టీలో పార్టీని విమర్శించడం సరికాదు. పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎవరైనా పార్టీని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి క్రమశిక్షణ ఉంటే గతంలో కూడా జీవన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడితే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైనా ఒక సురేఖ అని కాదు, ఒక వ్యక్తి అని కాదు, పార్టీని
బహిర్గతంగా విమర్శించదు. పార్టీలో ఉన్న అంతర్గతం ఉండే సిఎల్పి మీటింగ్ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, పీసీసీ కావచ్చు, సిడబ్ల్యూసీతో కావచ్చు చర్చ చేయడం కరెక్ట్. కానీ ఈ రకంగా పార్టీని బదనాం చేసి ప్రతిపక్షాలకు మనం ఒక ఆయుధం ఇచ్చినట్టుగా మనం అప్పుడు తెలంగాణలో ప్రజల అభివృద్ధి లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం కాబట్టి దీన్ని సహకరించాల్సిగా విజ్ఞప్తి. ఒక సామాజిక వర్గం వారికి ఒక న్యాయం, ఒక సామాజిక వర్గానికి ఒక న్యాయం. బీసీ అయినందుకే కొండ సురేఖ విషయంలో ఇంత కఠినంగా వివరిస్తున్నారు. అదే రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం కనీసం నోటీస్ ఇవ్వలేదు అధిష్టానం. మరి దీనిపైన మీరు ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడతారా? గతంలో జీవన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం పార్టీని సస్పెండ్ చేశారు. ఒక బీసీ అను రెడ్డి అను ఏది ఉండదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పనిచేయాలి. ఎంతోమంది కార్యకర్తల చెమటోడ్చి రక్తం దారబోసి ఎన్నో కేసులకు బలైతే ఇలా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న అధికారం వచ్చింది కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. తప్పకుండా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమాలు రెండు జరగాలి. ఫైనల్గా మీ ప్రధాన డిమాండ్ 18 మంది ఎమ్మెల్యేలు ఏంటి ఈరోజు? అంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అభిప్రాయం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు కూడా పాటుపడద్దు. ఒకరిద్దరు కాదు, ఎవరైనా పార్టీ క్రమశిక్షణ దాటొద్దనే మా ఉద్దేశం. సీఎం అమెరికాకు టూర్ క్యాన్సిల్ అయింది అనేది ప్రధానంగా దానిపైన బీఆర్ఎస్ కూడా ఆరోపణలు చేస్తున్నది. ఈ అలజడితోనే సీఎం క్యాన్సిల్ చేసుకుని వస్తున్నారు అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ అలజడి లేదు, ఏం లేదు. బీజేపీ వాళ్ళు కావాలని కుట్ర చేసి విదేశీ పర్యటనకు పోకుండా చేశారు. అది బీజేపీ కుట్ర కాబట్టి ఇక్కడ ఏ అలజడి లేదు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ మాట్లాడినా కానీ స్వేచ్ఛ దాటి పోవద్దు, క్రమశిక్షణ ఉల్లంఘించొద్దు. మా ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనకు వెళ్ళి విదేశీ ఎట్లయితే విద్యను అభ్యసించారో అది కూడా ఇక్కడ ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశం కాదు, ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందుకు పోతుంది. కాబట్టి ఇది బీజేపీ కుట్ర చేసి దానిలో భాగమే విదేశాలకు వెళ్లకుండా మా ముఖ్యమంత్రి మీద కుట్రలు చేస్తారు. మా తాత గుర్రాలు ఎక్కినారు, మేము గాడిదలం ఎక్కినామంటే అది కాదు కదా. ఇప్పుడేం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, అంతేనా? వెనుక తాతల చరిత్రల పేరు చెప్పుకొని బతకటం ఏంటిది? నీ కష్టాజితం ఏంది చెప్పరాదు. నీ కష్టాజితం ఏంటిది? ఎవరిని గెలిపించినా ఎవరికి ఉండరు ఇక్కడ. అన్ని గెలిపించిన 9,000 మైనస్ ఎందుకు వచ్చింది మన పార్లమెంట్లో? అది తెలుసుకోండి ఫస్ట్. అది అంటే ప్రధానంగా ఈరోజు 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు కొండ సురేఖని బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలనే ప్రధాన డిమాండ్తోనేనా ఈ భేటీ అనుకోవచ్చు? ఒక్క కొండ సురేఖ గురించే మేము మాట్లాడట్లే. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే పార్టీది వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి పార్టీ బదనాం అవుతున్న ఆలోచనతో చెప్పి. రాజేందర్ రెడ్డి గారు మరి గతంలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా యాక్షన్ తీసుకోవాలని మేము కోరామంటున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు, చిన్నారెడ్డి మాట్లాడారు, అనేక మంది చాలా మంది మాట్లాడారు. అవపడతలేదా? జీవన్ రెడ్డి గారు మీరు తీసుకోలేదా? నిన్న కాక మొన్న ఎల్బీ నగర్లో తీసుకునే దాని మీద అవపడలేదా? మరి రాజగోపాల్ రెడ్డి కనీసం నోటీసులు కూడా ఇస్తలేరు. ఇస్తారు, సమయం సందర్భాన్ని బట్టి ఇస్తారు కదా. ఒక్కొక్కటి ఉంటుంది. నోటీస్ ఇచ్చిన 4 సార్లు ఇచ్చారు, ఏమైంది? సమయం సందర్భం బట్టి దాన్ని. మా కుటుంబం మీద వరంగల్లో ఎమ్మెల్యేలు కుట్ర పన్నుతున్నారు అని అంటూ కూడా కొన్ని వాక్యాలు. గట్టి పంచాయతీ ఉన్నదా మాకేమన్నా? 4 పార్టీలు తిరిగి వచ్చినా మంత్రి పదవి ఇచ్చినాం కదా నీకు. నీతో మీద ఎందుకు ఎడతాం? మాకేం అప్పుడు ఏడుతామే, అప్పుడే ఏడవాలి. ఇప్పుడు ఎందుకు ఎడతాం? అంటే ఓన్లీ కొండ సురేఖ అనేటువంటిది మెయిన్ అంశం. క్యాబినెట్ మినిస్టర్గా ఉండి క్యాబినెట్ నాయకుని పైనే ఈరోజు అలా కూతురు మాట్లాడితే ఖండించకపోవడం అనేది దుర్మార్గం. దాంతోపాటు ఇలా పార్టీలో ప్రభుత్వంలో క్రమశిక్షణ లోపించి పార్టీకి నష్టదాయకమైనటువంటి చర్యలు జరుగుతాయి. ముఖ్యమంత్రి గారు రోజుకి 19 గంటలు కష్టపడుతూ పార్టీని ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెడుతూ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఆర్నిషలు కృషి చేస్తున్నటువంటి క్రమంలో ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి వాతావరణం అనేటువంటిది ప్రజలకు కార్యకర్తలకు నష్టదాయకమవుతుంది. కాబట్టి ప్రజలకు కార్యకర్తలకు నష్టదాయకమవుతున్నా, కన్విన్స్ చేస్తున్నా, ఇబ్బంది పెడుతున్నటువంటి ఇట్లాంటి వ్యక్తులపైన కఠినంగా ఉండాలని మేము కోరుతాం. అంటే గతంలో సీఎం పైన నేరుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అనేకసార్లు వ్యాఖ్యలు చేశారు, పార్టీ పైన చేశారు. మరి తనకు ఎందుకు కనీసం ఇప్పటివరకు నోటీసులు ఇవ్వలేదు? దీని మీద మీరెందుకు ఏ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఎమ్మెల్యేలు అందరూ కలిసి? అంటే 1, 2, 3 ఇది పరంపరం కొనసాగుతూ ఉంది. దీనికి ఎక్కడో ఒక్కడ పులి స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచనతో, దీన్ని బ్రేకప్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తులు ఎవరిపైన కఠినంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మేము మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఒక సామాజిక వర్గాన్ని ఒకలాగా చూస్తున్నారు, ఒక సామాజిక వర్గం వారి నేతలకు ఒకలాగా అన్యాయం జరుగుతుంది అనేది ప్రధాన. జక్కిడి ప్రభాకర్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేస్తారు? అట్లా అనుకున్నప్పుడు చేయకూడదు కదా. కాబట్టి ఎవరికైనా 1, 2 ఛాయిస్లు ఇస్తారు. 1, 2 ఛాయిస్లు ఇచ్చిన తర్వాత అది మితిమీరిపోయిన తర్వాత ఎవరినైనా పార్టీ ఉపేక్షించారు. అంటే ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? పార్టీని, ప్రభుత్వాన్ని ఒక క్రమశిక్షణగా నడపాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం. క్రమశిక్షణ లోపించి క్రమశిక్షణకు ఎవరు ఉల్లంఘించినా కఠినంగా ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్. సీఎం గారి పర్యటన అమెరికాది, ఇక్కడ ఉన్న అలజడి వాతావరణంతోనే తను పర్యటన రద్దు చేసుకుని వస్తున్నాడని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ట్రోల్ చేస్తారు. అది తప్పు. సీఎం గారి పర్యటన సంబంధించి
రాజకీయ కోణం ఉంది, రాజకీయ కోణము అక్కడ రాజకీయ సమీకరణలు జరుగుతాయని భయపడి నరేంద్ర మోడీ పర్మిషన్ ఇస్తలేరు. రాజకీయ బేటింగ్లు, రాజకీయ మీటింగులు లేకుండా పర్యటన చేయమని చెప్పిన మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని ఆ దేశంలో ఉండేటువంటి ఈ దేశ పౌరులు కలిసినప్పుడు తప్పకుండా రాజకీయ ప్రసంగం చేయవలసి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రిని చూస్తే నరేంద్ర మోడీ భయపడతా ఉన్నాడు. ఎందుకు అంటే ఛాలెంజ్ చేసి కేరళను గెలిపించిండు. ఛాలెంజ్ చేసి రేపు నిన్న ఆ చైర్ల నుంచి దించి రాహుల్ గాంధీని ఆ చైర్లో కూర్చోబెడతా ఉంటాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారి విదేశీ పర్యటనలు అనేటువంటిది నరేంద్ర మోడీ యొక్క స్వభావాన్ని, నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వ విధానాల్ని, నరేంద్ర మోడీ యొక్క తప్పుడు విధానాల్ని ఆయా దేశాల్లో ఉండేటువంటి పౌరులతో పంచుకుంటారనే ఉద్దేశంతో భయపడి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. చివరిగా ఒక ప్రశ్న, కనీసం సీఎంకు 20 మంది 18 మంది ఎమ్మెల్యేలే మద్దతుగా వచ్చారు, ఇంతేనా సీఎం వర్గం అనేది కూడా ట్రోల్ చేస్తుంది? లేదు, ఇప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళే ఇంత. సీఎం సంబంధించినటువంటి బలం చూస్తే బీఆర్ఎస్ వాళ్ళకు తడిచిపోద్ది. ఎందుకు అంటే ఆయన ట్రెండ్ సెట్టింగ్ చేసేటువంటి లీడర్, ట్రెండ్ సెట్ చేసిండు. బీఆర్ఎస్ వాళ్ళు 16 పక్క ఢిల్లీలో చక్రం తిప్పుతా ఉన్నారు, బొంగరం కూడా తిప్పలేరు అనేది ప్రూవ్ చేసిండు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఏడ్చినా మా ముఖ్యమంత్రి గారిని ఏం చేయలేరు. విశాఖలో జీవీఎంసీ వీఎంఆర్డీఏ అభివృద్ధి అంశాలపై మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. జీవీఎంసీ వీఎంఆర్డీఏ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నగర మౌలిక వసతులపై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ, శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు హాజరయ్యారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. గత 3 రోజులుగా న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఆందోళనలో భాగంగా జిల్లా కోర్టు నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రావడంతో న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు శాశ్వత హైకోర్టు బెంచ్ మాత్రమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ కోసమని మేము గత 3 రోజులుగా విధులను బహిష్కరించి బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 2014వ సంవత్సరంలో మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కర్నూలులో ఆగస్టు 15కు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తాము అని అప్పుడు చెప్పడం జరిగింది. తర్వాత అసెంబ్లీలో 2018లో తీర్మానం చేయడం జరిగింది. అదే విధంగా 2024 ఎలక్షన్స్ లో కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఇంతటి వరకు మా అడ్వకేట్లకు చేసింది ఏం లేదు. కానీ ఈ రోజు మొన్న గత నెల రోజుల కింద నారా లోకేష్ బాబు గారు ఆదోనిలో 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ అని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అది అనౌన్స్ చేసిన 10 రోజుల్లోనే ఈనాడు పేపర్ లో కర్నూలులో హైకోర్టు బెంచ్ కాదు, కర్నూలులో సర్క్యూట్ బెంచ్, క్యాంప్ బెంచ్ అని ఇది చాలా మా అడ్వకేట్లకు ఆందోళన కలిగించడం జరిగింది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.